మంచిది. నేను అంతకుముందు పుదీనా గురించి చెప్పాను. తర్వాత కొత్తిమీర గురించి కూడా నేను చెప్పాను. ఈరోజు తులసి ఆకుల గురించి చెప్తాను. మన పూర్వీకులు తులసి చెట్టును తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోండి. ప్రతి ఇంట్లో వేప చెట్టు, తులసి చెట్టు ఉండాలి అని చెప్పారు. తులసి చెట్టు ప్రదక్షిణాలు చేయాలని కూడా చెప్పారు. అందులో మంచి ఎయిర్ ఉంటుంది, అది మనకి హెల్త్కి మంచిది. మనం దాన్ని దేవుడుగా దేవతగా చేసేసారు. తులసి అనే పేరు పెట్టుకుంటారు కానీ తులసి ఆకుల్లో ఉన్న ఆ మెడిసినల్ ప్రాపర్టీస్ ఏమీ తెలియదు. కాబట్టి మీరు అర్జెంటుగా మీ ఇంట్లో తులసి చెట్టు లేకపోతే తులసి చెట్టు తెచ్చుకొని దానికి రోజు ప్రేయర్ చేసి వాటర్ వేసి మార్నింగ్ లేచినప్పుడు షుగర్ ఎవరైనా ఉంటే 4 ఆకులు తీసుకొని కడుక్కొని అది నమలచ్చు. షుగర్ కంట్రోల్లోకి వస్తుంది. అది మొత్తం మెడిసినల్ ప్లాంట్ అన్నమాట. బాడీని మొత్తము ప్యూరిఫై చేస్తుంది, డిటాక్సిఫై చేస్తుంది. దాని తర్వాత బాడీలో ఉన్న బ్యాక్టీరియాని అంతా కూడా తీసేస్తుంది. తర్వాత ఇన్ఫెక్షన్స్, మన బాడీలో ఏదైనా కొత్త రోగాలు పుడుతున్నాయంటే వాటితో ఫైట్ చేసి ఆ రోగాన్ని కాపాడుతుంది. జ్వరం వచ్చినప్పుడు కొంచెం వాటర్ వేడి చేసి అందులో తులసి ఆకు వేసి ఉడకబెట్టి ఆ వాటర్ తాగితే వెంటనే ఫీవర్ అనేది కంట్రోల్లోనికి వస్తుంది. తర్వాత స్కిన్ ఎలర్జీస్, స్కిన్ డిసార్డర్స్, దురదలు రావటం, తామర ఏదైతే చెప్తామో అది వచ్చినప్పుడు ఆ తులసి ఆకులు కొంచెం దంచి అది అక్కడ పెడితే కూడా వెంటనే అది రిలీఫ్ అయిపోతుంది. లేకపోతే తులసి జ్యూస్ తాగితే కూడా తగ్గిపోతుంది. హెడేక్, గొంతు నొప్పి, జలుబు, జ్వరము, తర్వాత లైట్గా చెస్ట్లో పెయిన్ రావటం, ఆస్తమా, ఇవన్నిటి కూడా తులసి ఆకు అద్భుతంగా దివ్య ఔషధంగా పనిచేస్తుంది. తర్వాత మన రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. కడుపులో ఉన్న అజీర్ణ సమస్య, అసిడిటీ, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఇవన్నీ తొలగిస్తుంది. తర్వాత మనకు బాగా స్ట్రెస్, టెన్షన్ వస్తుంది, ఇదంతా కూడా తగ్గిపోతుంది. పిల్లలకి చాలా ఇంపార్టెంట్, మెమరీ పవర్ని బాగా పెంచుతుంది. కనీసం ఒక్క ఆకు అయినా తినాలి, బ్రెయిన్ చాలా షార్ప్ అవుతుంది. తర్వాత నరాలకి మంచి బలం ఇస్తుంది. మెదడులో ఉన్న నరాలంతా కూడా స్ట్రెంగ్త్ పొందుకుంటాయి. దాని తర్వాత ఆస్తమా ప్రాబ్లము, లేకపోతే ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ఎలర్జీస్ ఏమైనా ఉంటే ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. రోజుకు ఒక 5 నుంచి 7 తులసి ఆకులు మనం తినచ్చు. ఇది డయాబెటీస్ని కూడా బాగా కంట్రోల్ చేస్తుంది. శరీరంలో అందాన్ని పెంచుతుంది. ఏజ్ తొందరగా పెరగకుండా కాపాడుతుంది. క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. తర్వాత ఇమ్యూనిటీ సిస్టమ్ పెంచుతుంది. తర్వాత హార్ట్లో వచ్చే ప్రాబ్లమ్స్ కూడా తగ్గిస్తుంది. బ్లడ్లో ఉన్న కొలెస్ట్రాల్స్ తగ్గిస్తుంది. దాని తర్వాత రేడియేషన్, ఎక్కువగా ఫోన్లలో మాట్లాడుతూ రోజుకు 1 గంట ఫోన్లో మామూలు ఫోన్ మాట్లాడి అట్లా ఒక 5 సంవత్సరాలు మాట్లాడితే రెగ్యులర్గా ఖచ్చితంగా క్యాన్సర్లో వస్తుంది. ఇప్పుడు మనం ఫోన్తో ఎక్కువ టచ్లో ఉంటాం కాబట్టి ఈ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుంది. అయితే మనం ఈ తులసి ఆకు మనం తినటం వల్ల ఆ రేడియేషన్ ప్రభావం తగ్గిపోతుంది. తర్వాత లివర్కి వచ్చే ప్రాబ్లమ్స్, లివర్ పెద్దగా అయిపోవటం, లివర్ లావుగా అయిపోవటం, లివర్లో వచ్చిన ఏదైతే డిస్టర్బెన్స్ ఉంటుందో అదంతా కూడా ఈ తులసి ఆకులు ఏం చేస్తుంది అంటే తగ్గించి మనని ఒక మంచి హ్యాపీగా ఉండేటట్టు మనని పెంచుతుంది. కాబట్టి ఈ తులసి ఆకు మీరందరూ కూడా తినాలని నేను కోరుచున్నాను. మనం ఈ పుదీనా కొత్తిమీర జ్యూస్ చేసుకున్నప్పుడు తులసి ఆకులు ఒక 10 ఆకుల లోపలనే తీసుకోవాలి. 7, 8, 10 ఎక్కువ తీసుకోవద్దు, ప్రాబ్లం అవుతుంది. ఆ 10 ఆకులు వేసి దాన్ని కూడా మనం మిక్సీ బట్టి, నిమ్మకాయ ఉంటే నిమ్మకాయ లేదంటే మామూలుగా అట్లా తాగినా ఇప్పుడు నేను చెప్పిన బెనిఫిట్స్ అన్నీ కూడా మళ్ళీ ఆ వ్యక్తులకి వచ్చేస్తుంది అన్నమాట. కాబట్టి మీరందరూ కూడా
తులసి ఆకు జ్యూస్ తాగండి, తులసి చెట్టును పెంచుకోండి, అది మీకు చాలా ఉపయోగకరం. రైట్, మంచిది, థ్యాంక్ యూ.